గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలలో దేవదేవుల దివ్యానుగ్రహం, టీటీడీ అనుబంధ ఆలయాలలో భక్తుల ఆధ్యాత్మిక నందనం. కొనసాగుతున్న షోడశి దిన సుందరకాండ పారాయణ యజ్ఞం, భక్తుల సభరితంగా శ్లోక పఠనం, శాస్త్రోక్తంగా హోమాలు. శ్రీ వెంకటేశ్వరుని దర్శనంతో పరవశులైన భక్తులు. అలిపిరి పాదాల మండపంలో భక్తుల దీపారాధనలు. నారాయణపేట జిల్లా మక్తల్లో ఆంజనేయ స్వామి రథోత్సవం, పడమటి అంజన్న దర్శనంతో భక్తుల ఆధ్యాత్మిక పరవశం. అన్నమయ్య జిల్లా ఆకేపాడులో ఘనంగా శ్రీనివాసుని కళ్యాణం, గోవిందనామ స్మరణలు చేస్తూ తన్మయులైన భక్తులు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలు ఉత్సవ శోభతో ప్రకాశించాయి. శనివారాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణులకు ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి ఉత్సవం వైభవంగా జరిగింది. మార్గశిర మాసం శనివారాన జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం ఊంజల సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖ మండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం శుభవేళ పండితుల వేద పారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తన ఆలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల సేవను జరిపి మంగళహారతులను సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ. అలాగే తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ వైభవంగా జరిగింది. ప్రతి శనివారం స్వామివారికి తిరుచి సేవ జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి ఆగమోక్తంగా షోడశోపచార పూజలతో సేవించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద,
శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. తిరుమలలోని వసంత మండపంలో షోడశ దిన సుందరకాండ పారాయణం మంగళకరంగా కొనసాగుతోంది. సమస్త జనులు సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహత్తరమైన క్రతువును నవంబర్ 27 నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు వసంత మండపంలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో నిర్వహిస్తోంది. సృష్టిలో మొదటి కావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్ రామాయణంలోని సుందరకాండను పారాయణం చేస్తే ధర్మానికి విజయం, అధర్మానికి అపజయం కలుగుతుందని పురాణోక్తి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల దివ్యక్షేత్రంలో షోడశ దిన సుందరకాండ పారాయణాన్ని వేదోక్తంగా నిర్వహిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ఆధ్వర్యంలో 9వ రోజైన శనివారం ఉదయం తిరుమలలోని వసంత మండపంలో 16 మంది వేద ఆగమ శాస్త్ర పండితులచే సుందరకాండ పారాయణం శ్రవణానందంగా జరిగింది. వసంత మండపంలో ప్రత్యేక వేదికపై సీతారామచంద్రస్వామి చిత్రపటాన్ని శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చి గురు ప్రార్థన, సంకల్ప ప్రార్థన, శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన నిర్వహించారు. ఆపై శ్రీమద్ రామాయణం బాలకాండ, సంక్షిప్త రామాయణంలోని 3 శ్లోకాలు, శ్రీమద్ రామాయణం ఆదికావ్యం సుందరకాండలోని 33వ సర్గ నుండి 37వ సర్గ వరకు మొత్తం 275 శ్లోకాలను పఠించారు. రక్షసాపహృతా భార్య రావణేన దురాత్మనా గోమాసౌజేన మే కాలః జీవితానుగ్రహః కృతః ఊర్ధ్వన్వాభ్యాం తు మాసాభ్యాం తతస్త్యక్ష్యామి జీవితం గోమాసౌజేన మే కాలః జీవితానుగ్రహః కృతః ఊర్ధ్వన్వాభ్యాం తు మాసాభ్యాం తతస్త్యక్ష్యామి జీవితం రామభద్రమహేశ్వాస రఘువీర నృపోత్తమ భోదశాస్యాంతకాస్మాకం రక్షాన్ దేహి శ్రియం చ తే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 33 సర్గః. అనంతరం శ్రీరామశ్రుతి, పరశ్రుతి, క్షమా ప్రార్థన, భగవత్ సమర్పణ కార్యక్రమాలను నిర్వహించి శ్రీ సీతారామచంద్రులకు మంగళ నీరాజనాలు సమర్పించారు. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇక షోడశ దిన సుందరకాండ పారాయణంలో భాగంగా 9వ రోజైన శనివారం సాయంత్రం తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో హోమాలు జరిగాయి. ప్రాంగణంలోని యాగశాలలో వేద పండితులు, అర్చకులు పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
టీటీడీ బర్డ్ ట్రస్టుకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు చెందిన ఏబీఆర్ కేఫ్ అండ్ బేకర్స్ సంస్థ ప్రతినిధులు బాబురావు అనుమల, శశాంక్ అనుమల అనే భక్తులు 10 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు దాతలు హైదరాబాద్లోని టీటీడీ చైర్మన్ కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని అలిపిరి పాదాల మండపం శనివారం భక్తజన సంద్రంగా దర్శనమిచ్చింది. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు అలిపిరి మెట్ల వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులను సమర్పించి తిరుమల యాత్రకు పయనమయ్యారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులతో పాటు స్థానిక భక్తులు అలిపిరి పాదాల మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని స్వామివారి పాదాలను శిరసుపై ఉంచుకుని ప్రదక్షిణలు నిర్వహించారు. మహిళలు పాదాల మండపంలో దీపారాధన నిర్వహించి స్వామివారికి నివేదించారు. నారాయణపేట జిల్లా మక్తల్లో కొలువైన పురాతన శ్రీ పడమటి ఆంజనేయ స్వామివారి దేవాలయం ఉత్సవ శోభితంగా కనువిందు చేసింది. ఆలయ పరిసరాలు భక్తుల జై హనుమాన్ నామ స్మరణలతో ప్రతిధ్వనించాయి. మక్తల్ ఆంజనేయుడికి నిర్వహించిన రథోత్సవం భక్తులను ముగ్ధుల్ని చేసింది. వర్ణశోభిత పుష్పమాలలతో సుందర శోభితంగా తీర్చిదిద్దిన రథంపై ఆంజనేయసుతుడు శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారిని సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాల నడుమ మక్తల్ పట్టణ పొర వీధులలో ఆంజనేయ స్వామి రథోత్సవం భక్త శోభితంగా సాగింది. పడమటి అంజన్నకు భక్తులు అడుగడుగునా మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తుల కల్పతరువు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు బంగారు చీర అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. కడప నగరంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిదేవి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారి మూలమూర్తికి విశేష ఆరాధనలు జరిపారు. ఆ తర్వాత అమ్మవారికి బంగారు చీర, ఆభరణాలు, పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో అలంకరణలు చేశారు. సహస్రనామాల పఠనయుక్తంగా శ్రీచక్రానికి కుంకుమ పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆ తర్వాత ఉత్సవమూర్తిని సుందర అలంకరణలతో చిన్న వెండి రథంపై వెంచేపు చేసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని నిర్వహించి నివేదన, నక్షత్ర, మహామంగళ హారతులను సమర్పించారు. అన్నమయ్య జిల్లా ఆకేపాడు గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం భక్తుల గోవిందనామ స్మరణలతో మార్మోగింది. ఆలయంలో ఎంతో విశేషంగా నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణ వీక్షణతో భక్తులు పరవశులయ్యారు. మార్గశిర మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో సంప్రదాయ శోభితంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించిన శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి పలు క్రతువులను ఆగముక్తంగా పూర్తి చేశారు. తరువాత వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. చిక్కులు నొక్కివు నీవు సెలవుల నవ్వీను ఆపి ఎక్కువలు మీలోనివి ఎట్టు తెలుసు తొక్కివు పాదాలు నీవు కొరకని మొక్కిను ఆపి తొక్కివు పాదాలు నీవు కొరకని మొక్కిను ఆపి పక్కన నీ భావాలు ఏరుపరచగలమా చూచి చూచి మీ పెండికి సోవాన పాడేముగాక మీ చేతలిట్టివని మేమించగలమా ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం?
వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో కొలువైన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమద్ ఉత్సవాలు శాస్త్రోక్తంగా పరిసమాప్తమయ్యాయి. ఆలయంలో ఎంతో విశేషంగా సాగిన హనుమద్ ఉత్సవాల సందర్భంగా శ్రీ ఆంజనేయుడికి ప్రత్యేక ఉత్సవాలు, పూజలను ఘనంగా నిర్వహించారు. చివరి రోజున ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమగుండం వద్ద హోమాలను నిర్వహించి భక్తుల జై హనుమాన్ నామస్మరణల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంతో కనువిందు చేశాయి. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో కొలువైన శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయం ఉత్సవ కాంతులతో మెరిసింది. ఆలయంలో నిర్వహించిన అమ్మవారి పల్లకి ఉత్సవం, సహస్ర దీపాలంకార సేవలలో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. బంగారు ఆభరణాలు, వర్ణశోభిత పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో అలంకార శోభితులైన అమ్మవారిని అర్చకులు పల్లకీపై వెంచేపు చేసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం అమ్మవారిని ప్రాంగణంలోని సహస్ర దీపాలంకార సేవ మండపంలో వెంచేపు చేశారు. మేళతాళాల నడుమ అమ్మవారికి సహస్ర దీపాలంకార సేవను నిర్వహించి హారతులు సమర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శ్రీ దుర్గా భవానీ అమ్మవారి నగరోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ మహంకాళి భవానీ దీక్షదారుల ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గమ్మ తల్లి నగరోత్సవంలో భక్తులు బోనాలతో పాల్గొన్నారు. శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ స్వర్ణ దుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత దుర్గమ్మ తల్లి ఉత్సవమూర్తిని ప్రత్యేక వాహనంపై వేంచేపు చేసి కొత్తగూడెం పురవీధులలో శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు బోనాలను తలపై పెట్టుకుని అమ్మవారి నగరోత్సవంలో పాల్గొన్నారు. ఖమ్మంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా శ్రీ వెంకటేశ్వరుని మూలమూర్తికి ప్రత్యేక అర్చనలు జరిపారు. తరువాత శ్రీ గోదాదేవి అమ్మవారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. విశాఖ మహానగరం పాత జైల్ రోడ్డు సమీపంలోని శ్రీకృష్ణస్వామి మందిరంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మార్గశిర మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా ఆలయ మండపంలో కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ ప్రతిష్ఠ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై గర్భాలయంలో శ్రీ రాధాకృష్ణుల మూలమూర్తులకు ఉపచారాలను జరిపి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై రాధాకృష్ణులకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి స్నపన తిరుమంజనం జరిపి ఛత్ర, చామర, వింజామర సేవలను నిర్వహించి హారతులు సమర్పించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే.
ప్రసిద్ధ అహోబిల క్షేత్రంలో కృత్తికా దీపోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. చిన్న అహోబిలంలో 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారికి స్నాపన తిరుమంజనం నిర్వహించారు. మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్నానపీఠంపై వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత చందనాది పరిమళాలను ఉత్సవర్లకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నాపన తిరుమంజనం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజి వద్ద ఉన్న శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం జరిగింది. దత్త జయంతి వేడుకల్లో భాగంగా అర్చకులు త్రిమూర్తి స్వరూపమైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తరువాత స్వామివారికి సుందర అలంకరణలతో నివేదన, హారతులు అందజేశారు. వరంగల్ నగరం మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో విశేష హోమాలను ఘనంగా నిర్వహించారు. మార్గశిర మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో అమ్మవారికి ప్రత్యేక ఆరాధనలు జరిపారు. అనంతరం అమ్మవారిని నారికేలాలతో అలంకరించి పూజలు జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ మండపంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతపురం జిల్లా బత్తలపల్లి గ్రామంలోని శ్రీ మంజునాథ స్వామివారి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం కమనీయంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శివపార్వతులను చక్కగా అలంకరించి వేదికపై వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని జరిపారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఊంజల సేవ నయన మనోహరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి ఊంజల్ సేవను జరుపుతారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి బంగారు రత్నాభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను విశేషంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. కరీంనగర్ రూరల్ నగునూరులో కొలువైన శ్రీ దుర్గా భవానీ ఆలయంలో అమ్మవారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మార్గశిర మాస ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేకోత్సవాన్ని భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర సుగంధ ద్రవ్యాలతో దుర్గమ్మ తల్లికి అభిషేకం చేశారు. తరువాత పట్టు వస్త్రాలు, పుష్పాలతో చూడచక్కగా అలంకరించి అష్టోత్తర శతనామావళి నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో కొలువైన శ్రీ కోట సత్తమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు
ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని ఆద్యంతం రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దారు. ఇక ఉత్సవాల్లో భాగంగా గర్భాలయం వద్ద అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత సత్యమ్మ తల్లికి ఆరాధనలు జరిపి వెండి కవచ ధారణ, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి పూజలు చేసి హారతులు అందజేశారు. ఆపై 5 రోజుల పాటు నిర్వహించే సత్యమ్మ తల్లి తిరునాళ్లను ప్రారంభించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.